ఏ తత్వవేత్త అయినా అతని సామాజిక సాంస్కృతిక చారిత్రక నేపథ్యం యొక్క ఉత్పత్తి. మన సామాజిక నేపథ్యాన్ని అధిగమించి మనం ఆలోచన చేయలేము, నడుచుకోలేము. కనుక ఫూలేను అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క సామాజిక సందర్భం ఏంటి, ఆ సామాజిక సందర్భము వేసినటువంటి ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలను ఆయన ఏ విధంగా ప్రశ్న చేసేటువంటి ప్రయత్నం చేశాను. మనము ఎక్కడ ఉండి ఆయనను చదువుతున్నాం, మన సందర్భం ఏంటి, మన సందర్భం ఉన్నటువంటి ప్రశ్న. పూలే యొక్క సామాజిక సందర్భం పీష్వా, బ్రాహ్మణికల్ పీష్వా ఆధీనంలో ఉండి భావజాల ఆధిపత్యంలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ముఖ్యంగా పూనా నగరం. పూనా నగరము ఈ బ్రాహ్మిన్ డామినేషన్కు ఒక ఇంపార్టెంట్ కల్చరల్ సెంటర్. మహారాష్ట్ర యొక్క సంస్కృత జీవితాన్ని మేము అధ్యయనం చేయాలంటే పూనా నగరం. మనం ఉన్నది ఏంటంటే నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణ నేపథ్యం నయా ఉదారవాద హిందుత్వ భారతదేశంలో ఉన్నాయి. కానీ ఈ సమాజాన్ని, ఈ రాజకీయ వ్యవస్థను, ఈ సామాజిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఫూలే ఉపయోగపడతాడా లేదా, ఫూలే నుండి ఏది మనం తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఫూలే నుండి ఏమి నేర్చుకోవాలి, ఇది మన ప్రశ్న. అంటే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే యూనివర్సిటీలో చేసే అధ్యయనాలైనా, నేను ఫస్ట్ లెక్చరర్ అయినప్పుడు నేను పొలిటికల్ ఫిలాసఫీ చెప్పేవాడిని. పొలిటికల్ ఫిలాసఫీ ఎంఏలో ప్లాటో నుండి స్టార్ట్ అయింది. చలో అప్పుడు నేను జస్ట్ 24 years చాలా ఉత్సాహంగా, అప్పుడే ఢిల్లీ నుండి వచ్చాను, ఉత్సాహంగా చెప్పేవాడిని క్లాసులు. అయితే 2 స్టూడెంట్స్ వచ్చి ఈ ప్లాటో ఎందుకు రాసింది సార్, మాకు తలకైనా దానికి అన్నారు. చాలా డిసప్పాయింట్ అయినా. నేను అనుకున్నా చాలా ఉత్సాహాన్ని భరిస్తున్న వాళ్ళలో నింపుతున్నాను, ఇంకా నాకు ఉత్సాహం ఉంది కనుక వాళ్ళు ఉందన్న, చాలా డిసప్పాయింట్ అయినా. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఆలోచన చేస్తే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే వాళ్లకు అతని యొక్క అవసరం, రెలవెన్స్ తెలియనప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? కనుక ఇక్కడ కూడా పూల యొక్క అవసరము, పూల రెలవెన్స్ తెలియనట్టయితే మనకి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? కానీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దీన్ని ఉత్తగా ఎగ్జామినేషన్ కొరకు చదవడమే కాదు, అసలు సమకాలీన సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ జిజ్ఞాస అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నేను అన్నాను, ఇది ఒక ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది ఇంపార్టెంట్గా ఒక పొలిటికల్ సోషల్ ఎక్సర్సైజ్. మనం అడిగే ప్రశ్నలన్నీ వాటికి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఫూలే సమకాలీన సమాజాన్ని ఏ విధంగా అర్థం చేస్తున్నారు అంటే, ప్రతి సమాజానికి ఒక చారిత్రక ప్రత్యేకత ఉంటుంది. కనుక ఫూలే ఉద్దేశంలో భారత సమాజానికి ఉండేటువంటి చారిత్రక ప్రత్యేకత. వాట్ ఈస్ ద హిస్టారికల్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ? క్యాస్ట్, కుల వ్యవస్థ అనేటువంటి భారత సమాజం ఉన్నటువంటి చారిత్రక ప్రత్యేకత. ఇది తీసేసిన అనుకోండి, ఇది భారతదేశమా, ఆఫ్ఘనిస్తానా, లేకుంటే అమెరికానా తెలియదు. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. ఈ మధ్య అరవింద్ రావు అనే ఒక పాత పోలీస్ ఆయన వ్యాసం రాశారు. కులం అనేది భారత సమాజం యొక్క లక్షణం కాదు, వర్ణం అనేది భారత సమాజం యొక్క లక్షణం. కులం అనేది బ్రిటిష్ వారు సృష్టించిందట. భారతదేశంలో లేనటువంటి కులాన్ని బ్రిటిష్ వాడు సృష్టించి భారతదేశం మీద రుద్దిపోయాడు. అంటే 21వ శతాబ్దంలో ఇంత సామాజిక చింతన, ఇంత సోషల్ పొలిటికల్ ఫిలాసఫీ డెవలప్ అయినటువంటి నేపథ్యంలో కులం మీద ఇంత విస్తృతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా కొందరు ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
కనుక ఫూలే నుండి గ్రహించాల్సిన మొట్టమొదటి విషయం అంటే భారతదేశం ఉన్నటువంటి చారిత్రక ప్రత్యేకత కులము. అంటే అర్థం ఏంటి? కులము అనేది ఏదో ఒక జీవితానికి సంబంధించిన ఒక అంశానికి సంబంధించింది కాదు. అంటే కులం అనేది వివాహానికి మాత్రమే సంబంధించింది, కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని చెప్పడానికి. కులానికి ఆర్థిక పునాదులు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, కనుక బహుముఖమైనటువంటి అన్ని రంగాల్లో అన్ని అంశాల్లో ఒకే రకంగా కనబడకపోవచ్చు, కానీ ఇది సాధారణీకరింపబడినటువంటి అంశంగా ఈ వివిధ ముఖాలైనటువంటి సామాజిక జీవితంలో ఉంటుంది అనే విషయాన్ని రెండో ప్రధానమైనటువంటి విషయం. మూడవది, ఇంత విస్తృతంగా ఇంత లోతుగా ఉండేటువంటి కుల వ్యవస్థ ఇట్లా అర్థం చేసుకోవాలి. దీని ప్రాతిపదిక ఏంటి? చాలా స్పష్టంగా 19వ శతాబ్దంలో కనుకనే అంబేద్కర్ ఫూలేను తన గురువుగా చెప్పాడు. కులానికి ఉండేటువంటి తాత్విక పునాది ఏంటి అంటే బ్రాహ్మణిజం. కనుక అందరూ యాంటీ కాస్ట్ ఫిలాసఫర్స్ అంతా ఫూలే నుండి అంబేద్కర్, పెరియార్ అందరూ ఎందుకు వాళ్ళు బ్రాహ్మణిజంను అటాక్ చేశారు? అటాక్ చేయాలి. బ్రాహ్మణిజం అంటే ఆ సైద్ధాంతిక భావజాల నేపథ్యాన్ని ఎందుకు అటాక్ చేస్తే అది దాని యొక్క పునాది కనుక. ఏంటి బ్రాహ్మణిజం అంటే? బ్రాహ్మణిజం ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏంటి? రిచువల్స్. బ్రాహ్మణిజం యొక్క ఎసెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం ఈజ్ రిచువలిజం. రకరకాలైనటువంటి ప్రాక్టీసెస్ చేయాలి. అందుకని ఫూలేలో ఈ బ్రాహ్మణిజం, ఫూలే అనుచరులు చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు కూడా ఫూలే చేత కన్విన్స్ అయ్యి ఆయన ఉద్యమంలో సత్యశోధక ఉద్యమం అయింది, దాంట్లో భాగంగా అయ్యారు. అప్పుడే భారతదేశంలో బ్రిటిష్ పాలన కారణంగా, బ్రిటిష్ విద్య కారణంగా పరిచయం అవుతున్నటువంటి శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ యొక్క ప్రాతిపదిక ఏంటి అంటే హేతు, రీజన్. ఏ విషయాన్ని కూడా ముద్దుగా నమ్మవద్దు, హేతువుపై ఆధారపడి నమ్మాలి. అనేది ప్రతి విషయాన్ని మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నను ఎదుర్కొనేది నిలిస్తే సత్యము, నిలవనట్లయితే అసత్యం. కనుక హేతువు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని బ్రాహ్మణిజాన్ని విమర్శిస్తే అది నిలబడుతుందా, నిలబడదా? ప్రతి రిచువల్ను ప్రశ్నించడం అనేటువంటిది మనకు ఈ సత్యశోధకు ఫూలే ఉద్యమంలో అతి ప్రధానమైన. మళ్ళీ ఇంత విస్తృతంగా ఉన్నటువంటి కులానికి ఉండేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటి? ఇంకో రకంగా చెప్పాలంటే కులానికి వర్గానికి మధ్య ఉండేటువంటి మౌలిక తేడా ఏంటి? వర్గం అన్నప్పుడు ఎక్కువ తక్కువ, ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ సంపద ఉన్న వాళ్ళు తక్కువ సంపద. కులం అన్నప్పుడు క్రమానుగత శ్రేణి, హెచ్చు తగ్గులు. పైన ఒకడు ఉంటాడు, వాని కింద ఉంటాడు, ఇట్లా హైరార్కికల్. కనుక ఫూలే ఆలోచనలో కులానికి ఉండేటువంటి అతి ప్రత్యక్షమైనటువంటి ప్రత్యేకమైన లక్షణం అంటే హైరార్కికల్ నేచర్, గ్రేడెడ్ నేచర్. కనుక అంబేద్కర్ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటారు. అది ఇంకో ప్రధానమైనటువంటి లక్షణం. మరి ఈ రకంగా ఉన్నటువంటి కుల వ్యవస్థలో మార్పు తేవాలంటే ఎలా సాధ్యము అంటే ఈ కుల వ్యవస్థ ఉన్నటువంటి సమాజంలో ఉన్న అంతర్గత అతి ప్రధానమైనటువంటి అంతర్గత వైరుధ్యం ఏంటి? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ కాంట్రడిక్షన్ ఇన్ దిస్ కాస్ట్ సొసైటీ? అక్కడ ఫూలే యొక్క ప్రత్యేకత ఆయన ఏమంటున్నాడు? ఈ సమాజంలో కుల వ్యవస్థ కారణంగా లాభపడేటువంటి వాళ్ళు అతి తక్కువ సంఖ్యాకులు.
షేట్జీ, బ్రాహ్మణులు, వ్యాపారస్తులు. మిగతా వాళ్ళు ఏదైతే మనం బహుజన్ అంటామో, మెజారిటీ ఎవరైతున్నారో దాంట్లో ప్రధానంగా శూద్రులు, అతి శూద్రులు. ఫూలే తమ శూద్రులు అని చెప్పి వదిలిపెట్టలేదు. ఫూలేకి తెలుసు శూద్రులు, దళితులు ఎవరైతున్నారో వాళ్ళు అతి శూద్రులు. వాళ్ళ మధ్య తేడా ఉంది. మళ్ళీ అక్కడ అసమానత ఉంది, అది ఫూలే గమనించాడు. కాకపోతే కుల వ్యవస్థ యొక్క ఈ ఆధిపత్య, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక ఆధిపత్యానికి వీళ్ళందరూ బాధితులే కనుక వీళ్ళు కలిసి పనిచేయాలి అనేటువంటి ఆయన ప్రాపర్టీషన్. కనుక ప్రధానమైన వైవిధ్యము ఈ పట్జీ, సేట్జీ తర్వాత శూద్ర, అతిశూద్ర భోజనాల మధ్య ఉంది అనేటువంటి ఇంపార్టెంట్ అంశం. ఈ బ్రాహ్మణికల్ కుల వ్యవస్థ శూద్ర, అతిశూద్రులుగా చాలా ఇంట్రెస్టింగ్గా ఈవెన్ బ్రాహ్మణ స్త్రీలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బ్రాహ్మణ స్త్రీలు కూడా దూరం ఉంచబడతారు. కుల వ్యవస్థ ఈ క్రమానుగత శ్రేణి ఏంటంటే కొందరు పవిత్రులు, కొందరు మిగతా వాళ్ళు అపవిత్రులు. అంటే పవిత్రత, అపవిత్రత అంటే ఒక నిచ్చెన లాంటిగా ఉంటున్నారు, ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ. కనుక బ్రాహ్మణ స్త్రీలు కూడా ఎన్నో పనుల నుండి ప్రొహిబిట్ చేయబడ్డారు. వాళ్ళు కూడా కుల వ్యవస్థ యొక్క, బ్రాహ్మణికల్ కుల వ్యవస్థ యొక్క విక్టిమ్సే అని చెప్పడం అనేటువంటిది. కనుకనే ఇంట్రెస్టింగ్ మనం గమనించాలంటే ఇదేదో శూద్ర, అతి శూద్రులకు, బీసీ, ఎస్సీలకు అంటే మోడర్న్ లీగల్ లాంగ్వేజ్లో చెప్తే ఎస్సీ, బీసీలకు తత్వవేత్త కాదైనా కుల వ్యవస్థ యొక్క విస్తృతమైనటువంటి పీడనను గ్రహించి స్త్రీలు కూడా, దళిత బహుజన స్త్రీలే కాదు, బ్రాహ్మణ స్త్రీలు కూడా దీనికి విక్టిమ్ అని చెప్పడం అనేటువంటి మనం ఇక్కడ గమనించాల్సింది. కనుకనే భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక విముక్తి జరగాలంటే బ్రాహ్మణ ఆచార వ్యవహారాలపై ఆధారపడి నిర్మింపబడినటువంటి కుల వ్యవస్థ మారినట్లయితే ఇది సాధ్యం కాదు. ఇది చాలా స్పష్టంగా భారతదేశం అంటే అంతకుముందు ఉన్నటువంటి ఉద్యమాలు, ఉదాహరణకు భక్తి ఉద్యమం కానివ్వండి, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆలోచనలు, ఉద్యమాలు కూడా మాట్లాడాయి. కానీ ఎంత స్పష్టంగా అస్సలు వైరుధ్యం ఎక్కడుంది, ఏ వైరుధ్యం కారణంగా ఎవరిని సమీకరించడం ద్వారా, ఎవరిని ఆర్గనైజ్ చేయడం ద్వారా ఈ కుల వ్యవస్థ అనేటువంటి దోపిడీ వ్యవస్థను మార్చవచ్చు అని ఆలోచన చేసినటువంటి కనుక ఫూలే యొక్క ఎమాన్సిపేటరీ ప్రాజెక్ట్ ప్రధానమైనదంటే కుల వ్యవస్థ యొక్క నాశనము, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి అతి ప్రధానమైనది. ఇంత బలంగా ఉన్నటువంటి సిద్ధాంతం యొక్క సమకాలీన సమాజంలో రెలవెన్స్ ఏంటి, ఇది మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడతారు. గత 2-3 దశాబ్దాలుగా భారత సమాజంపై వచ్చినటువంటి సామాజిక, రాజకీయ సిద్ధాంతాల గురించి కొద్దిగా బ్రీఫ్ ఉంటారు. ముఖ్యంగా 3 ప్రతిపాదనలు మనకి ఈ 2-3 దశాబ్దాలుగా భారతదేశంలో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రతిపాదన. ఒకటి ఏంటి, కులము బలంగా లేదు, బాగా బలహీనపడింది, డిక్లైన్ ఆఫ్ కాస్ట్ థీసిస్ అంటారు. బహుశా మీరందరూ వినే ఉంటారు. ఆంధ్రే బేతే చాలా పేరు ప్రఖ్యాతం కలిగినటువంటి సామాజిక శాస్త్రం, సోషాలజీ. అదే సోషాలజీ డిపార్ట్మెంట్ లేదు, ఎంఎస్డబ్ల్యూ వినే ఉంటారు. ఆంధ్రే బేతే ఆయన మొత్తము క్యారియర్ అంతా లెక్చరర్ నుండి రీడర్ నుండి ప్రొఫెసర్ అయింది, క్యాస్ట్ మీద పరిశోధన చేశారు. అంత పరిశోధన చేసి 1980లో ఒక వ్యాసం రాశారు. ఏది ఆ వ్యాసం యొక్క కేంద్ర సూత్రీకరణ
అంటే భారతదేశంలో కులము దాని ప్రాధాన్యతను కోల్పోయింది, కులం క్షీణించింది. దేన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తున్నావు అంటే న్యూస్ పేపర్లో వచ్చేటువంటి మ్యాట్రిమోనియల్ కాలమ్స్ చూసి, ఈనాడులో చాలా న్యూస్ పేపర్లో పెళ్లి పందిరి అని వస్తుంది. సో పెళ్లి పందిరిలో చూస్తే చాలా అడ్వర్టైజ్మెంట్స్లో కులం అడుగుతలేదు, క్యాస్ట్ ఇస్ నో బార్. అది నేను వ్యాసం చదివిన తర్వాత నేను ఒక ఈనాడు ఒక హిందూ అట్లా 2-3 వారాల పేపర్లు తీసుకుని చూసిన. ఎవడో 2ో 3ో పెళ్లి వాడితే కులం అవసరం లేదు. మొదటి పెళ్లి వాడు కులమే. అది ఇక్కడ కాదు, అమెరికాలో పుట్టి పెరిగిన వాడైనా కూడా కులమే కాదు. ఇప్పుడు హిందూ పత్రిక మీరు చూస్తే కులంతో పాటు గోత్రం కూడా అడుగుతున్నాడు. క్యాస్ట్, సబ్ కాస్ట్ అండ్ గోత్ర. అసలు అమెరికా పోయిన వాడికి అసలు నీకు భారతదేశంలో ఉన్న అమ్మాయి ఎందుకు, నీకు అక్కడ సిటిజన్ నీవు కదా, అక్కడనే నీ బతుకు భవిష్యత్తు. సో నాకు అనిపించింది ఇంత పేరు ప్రఖ్యాతమైనటువంటి సామాజిక శాస్త్రం అయితే ఎంత బలహీనమైనటువంటి ఎంపిరికల్ ఎవిడెన్స్ పై ఆధారపడి తన సూత్రీకరణ చేస్తున్నాడు. అసలు నేను డీటెయిల్స్ పోయిన అంత టైం లేదు మనకు. రెండవది డిఎల్ షేత్ అనేటువంటి ఇంకా చాలా పేరు ప్రఖ్యాత, అంత చాలా మంది నేను కూడా గౌరవించేటువంటి సామాజిక శాస్త్రవేత్త. ఎందుకంటే మనకు భారతదేశ సామాజిక రాజకీయ విశ్లేషణ ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు. ఈ డిఎల్ షేత్ అంటాడు రెండవ సూత్రీకరణ ఫూలేలో. మొదటి సూత్రీకరణ ఫూలే ఏంది? కాస్ట్ ఈస్ ద సెంట్రాలిటీ ఆఫ్ హిస్టారికల్ స్పెసిఫిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ అన్నాడు కాస్ట్ ఈజ్ నో లాంగర్ రిలవెంట్, ఇంపార్టెంట్, ఇట్స్ డిసపియరింగ్, ఇట్స్ డిక్లైన్. ఫూలే చెప్పినటువంటి సిద్ధాంతికంలో రెండవ అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కులం అంటే క్రమానుగత శ్రేణిలో ఉన్నటువంటి హైరార్కీ. ఈ డిఎల్ షేత్ అంటాడు కులము తన క్రమానుగత నైజాన్ని కోల్పోయింది. కులము ఈరోజు భారతదేశంలో ఒక తేడాగా, డిఫరెన్స్గా ఉంది. ఇట్స్ నో లాంగర్ హైరార్కీ, బట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే పొట్టోడు పొడుగోడు పెద్ద, దానివల్ల ఏమన్నా సమాజానికి ఏం నష్టం లేదు, ఎంత ఉంటుంది, అది డిఫరెన్స్. ఓకే, కానీ క్రమానుగత శ్రేణి హెచ్చుతగ్గులు, కానీ కులం హెచ్చుతగ్గుల నైజాన్ని కోల్పోయింది. మనం నిత్య జీవితంలో చూస్తే నిజంగా కోల్పోయిందా? ముఖ్యంగా మండలు ఉద్యమం వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యక్తిని కలిస్తే మొదట మనం చూసేది ఏంటి, ఏ కులమై ఉండొచ్చు వీడు అని చూస్తాం. దానికి 70s ఈవెన్ ఎర్లీ 80s మేము విద్యార్థులు ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు కలిసి చదువుకున్నా ఒకరి కులం ఒకరిని తెలియకపోయేది. కానీ మండల ఉద్యమం తర్వాత కుల చైతన్యం ఎక్కడైతే పెరిగిపోయింది. అంటే నేను పల్లెటూరు వాళ్ళు ఉంచాను, నేను పట్టణంలో అర్బన్ ఏరియా పుట్టి పెరిగిన కనుక ఆ కులం అన్న నాకు ప్రధానంగా లేకపోయేది. మండల తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చుండూరు తర్వాత, కారంచేడు నుండి కూడా పెద్ద నేనేమి ఎఫెక్ట్ కాలేదు. చుండూరు తర్వాత చాలా నా ఆలోచనలో మార్పు వచ్చింది. చుండూరు కన్నా ముందు నేను రాసిన వ్యాసాలను, చుండూరు తర్వాత రాసినట్టు వ్యాసాలు చదివినట్టు మిత్రులంటే ఎంత మార్పు వచ్చింది నీలో అని అడుగుతారు. కుమారస్వామి అన్నట్టు చాలా వ్యాసాలు నేను ఈపీడబ్ల్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రాసేవాడిని రెగ్యులర్గా. అప్పుడు అది చదివిన మిత్రులు ఏంది అంటే చుండూరు కాదన్న, అంటే కులాన్ని ప్రాతిపదిక చేసుకొని ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో కారంచేడు చుండూరు ఏదో మన పాలమూరు వెనుకబడిన జిల్లా కాదు, చాలా అభివృద్ధి చెందినాడు, కమర్షియల్ జిల్లా, వెల్ కనెక్టెడ్, రైల్వే లైన్లు ఉన్నాయి ఈ గ్రామానికి. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే 1952 నుండి అక్కడ జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో గెలుపొందిన వాళ్ళు ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు. కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి, ముఖ్యంగా కారంచేడు. అటువంటి దాంట్లో కులాన్ని ఆధారణ చేసుకొని దాడి జరగడం ఏంటి? అది కూడా అమానుషమైనటువంటి దాడి ఏంటి? ఇది ఎవరినైనా ఆలోచన చేయించగలరు. హైరార్కీ పోలేదు, హైరార్కీ రూపం మారి ఉండదు. అది రెండవ థీసిస్. దీన్ని మనము విమర్శనాత్మకంగా చూడడానికి ఫూలే ఉపయోగపడ్డారు. ఎంతైతే మాట్లాడుతున్నా అంటే ఫూలే 20వ శతాబ్దంలో కూడా
రెలవెంట్. కారణం ఏంటంటే చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక సత్యం నుండి దూరంగా పోయి సమాజాన్ని సిద్ధాంతీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మూడవ సైద్ధాంతిక ప్రతిపాదన, కులం అనేది వ్యవస్థగా లేదు, వ్యవస్థ లక్షణాన్ని కోల్పోయింది. పేరు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ సిద్ధాంతాన్ని ఈ సైద్ధాంతిక ప్రతిపాదన చేసినప్పుడు ఎంఎన్ శ్రీనివాస్, అందరు విన్నారు కదా ఎంఎన్ శ్రీనివాస్, భారతదేశంలో ప్రముఖమైనటువంటి కామర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు వినకపోయేది సామాజిక హస్తపట్టిన వాళ్ళు భారతదేశంలో కులం యొక్క సెంట్రాలిటీని పరిశోధించినటువంటి అతి ప్రముఖమైనటువంటి వాళ్ళు వాళ్ళలో ఒకడు ఎంఎస్ శ్రీనివాస్. అటువంటి వ్యక్తి కులము వ్యవస్థ లక్షణాన్ని కోల్పోయింది. అంటే వ్యవస్థ అంటే ఏంటి? వ్యవస్థను ఎట్లా నిర్వచిస్తాము? వ్యవస్థ అనేది సంబంధాలు. సిస్టమ్ ఇస్ ఎ సెట్ ఆఫ్ రిలేషన్షిప్స్. వ్యవస్థ అంటే ఒకదాన్ని వ్యవస్థ మనం అన్నమాట, దాంట్లో ఉన్నటువంటి అంతర్గత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. వర్గ వ్యవస్థ అంటే వర్గంలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి మధ్య సంబంధం ఏంటి. విద్యా వ్యవస్థ అంటే దీంట్లో ఎన్ని గ్రేడేషన్స్ ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ. ఇవన్నీ స్కూల్ ఎడ్యుకేషన్ లేకుండా పోయి యూనివర్సిటీలో వచ్చి అడ్మిషన్ తీసుకోలేము కదా. సంబంధాలు, సంబంధాల కూడలిని వ్యవస్థ అనుకున్నట్లయితే ఈయన చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటి అంటే కులము సంబంధంగా లేదు, అటు ఉంది అంతే, నువ్వు చూస్తే ఉంది లేకుంటే లేదు. ఇటువంటి కులాన్ని అప్రధానమైనటువంటిదిగా చెప్పేటువంటి సైద్ధాంతిక ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో మనం ఫూలేని చదువుతాం. దిస్ ఈజ్ అవర్ ఇంటలెక్చువల్ కాంటెక్స్ట్. దీనికి అనుబంధంగానే ఆ అరవిందరావు చెప్పినటువంటి విషయం. ఆయన ఇంకొక అడుగు ముందుకు పోయి అసలు కులం ఇక్కడిది కాదు, అక్కడ నుండి తీసుకొచ్చి మన మీద రుద్దండి. ఇదేమన్నా హోలీ రంగా రుద్దనికి ఇక్కడ ఉంటేనే కదా కనబడేది, స్థాపింపబడేది, ఇంత బలమైనటువంటి శక్తిగా మారేదండి. ఈ నేపథ్యంలో మనము కులాన్ని భారత సమాజంలో, భారత రాజకీయ వ్యవస్థలో చూడాలి. వాస్తవంగా ఈ నయా ఉదారవాద నేపథ్యంలో, నియల్ లిబరల్ కాంటెక్స్లో దాదాపు అన్ని రంగాల్లో కులము, బ్రాహ్మణిజము చాలా బలంగా ముందుకొస్తుంది. ఉదాహరణ 1970లో వాస్తు అనేది ఎవరైనా ఉన్నారు మీలో? ఒక ఇల్లు కట్టాలంటే వాస్తు లేదు. ఇప్పుడు వాస్తు. అంబేద్కర్ అనిలేషన్ ఆఫ్ కాస్ట్ అన్నట్టుగా బ్రాహ్మణిజం అనేది బ్రాహ్మణులోనే చూడకండి, శూద్ర అతిశూద్రుల్లో కూడా చూడండి. ఈరోజు శూద్ర అతిశూద్ర కులాలు ఏమైనా బ్రాహ్మణులతో ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాయా? అంటే బ్రాహ్మణికల్ రిచువలిజం అనేటువంటిది చాలా వైడ్లీ యాక్సెప్టెడ్గా, బహుశా మన తాతలు ఎవరు తిరుపతికి పోయి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడే తిరుపతికి పోతాను, డబ్బులు అంతా లేకుండా యాదగిరి గుట్టకు పోతాం. అంతకుముందు ఏది పోచమ్మ, ఎల్లమ్మ ఊర్లో ఉన్నటువంటి. ఎంత చెప్పదలుచుకునేది అంటే బ్రాహ్మణిజం అనేది ఒక రిసర్జెంట్ ఫోర్స్గా ఈరోజు భారతదేశంలో ఉంది. అది ఒక ప్రత్యేకమైన లక్షణం. ఇంకా బ్రాహ్మణిజం సడిలిపోలేదు, బలహీనపడలేదు. రెండవది కులము ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలో ఎంత బలంగా తయారైందో మనకి ఈరోజు తెలుసు. భారతదేశ రాజకీయాలు మీరు 1960లో ఒకవేళ భారత రాజకీయాలను అధ్యయనం చేయాలంటే మోరిస్ జాన్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ రాజనీతి శాస్త్రవేత్త, బహుశా అది భారతదేశ రాజకీయాల మీద రాసిన మొదటి పుస్తకం గవర్నమెంట్ అండ్ పొలిటిక్స్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆయన అంటాడు, భారతదేశాన్ని మీరు, భారత రాజకీయాలను మీరు అర్థం చేసుకోవాలి, భారతదేశంలో రాజకీయ వ్యవస్థను మీరు అర్థం చేసుకోవాలంటే పైనుండి చూడాలి.
రాజ్యాంగము కేంద్రము అది. కానీ 1970 తర్వాత ఎమర్జెన్సీ అనంతరం భారత రాజకీయాల్లో ఒక వ్యూహాత్మకమైనటువంటి మార్పు వచ్చింది, స్ట్రాటజిక్ షిఫ్ట్. ఎమర్జెన్సీ అనంతరం భారత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే పైన కాదు కింద కాదు, కేంద్రం కాదు రాష్ట్రం ప్రధానమైనటువంటి, ప్రాంతీయ పార్టీలు బలమైనటువంటి శక్తులుగా మనం. అసలు నేను ఒక ముందు స్టెప్ ఉంది, దీని మీద వ్యాసాలు కూడా రాశాను నేను. ఒక స్టెప్ ముందుకు పోయి నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలే. ఉదాహరణకు బీజేపీ తీసుకోండి, అంటే ఎక్కడైతే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ప్రవర్తిస్తాయో అక్కడనే అవి జీవించున్నాయి. ప్రాంతీయ ప్రత్యేకతలను విస్మరించినట్లయితే అవి క్షీణించిపోయాయి. కాంగ్రెస్ చూడండి, బెంగాల్లో ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రకటించినటువంటి పార్టీ. అదేవిధంగా మహారాష్ట్రలో, అంతేకాదు వాళ్ళ పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ఒక రకంగా తెలుగు ఐడెంటిటీ అదే ఎంత పర్ఫెక్ట్ అది పక్క పెట్టింది. ప్రాంతీయ అస్తిత్వ పార్టీ టీడీపీ, వైఎస్ఆర్సిపి. కనుక మనకు 2000 తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక గణనీయమైన మార్పు వచ్చింది. ప్రాంతీయ అస్తిత్వాలను, ప్రాంతీయ రాజకీయ నాయకత్వాన్ని మనం గౌరవించాలి. 1970-80 వరకు ఇందిరాగాంధీ ఉన్నంత వరకు దాన్ని పూర్తిగా విస్మరించేసి మొత్తం కేంద్రీకరించేసి బీజేపీని చూస్తున్నాం. రాజస్థాన్లో ఉండే బీజేపీ వేరు, కర్ణాటకలో ఉండే బీజేపీ వేరు, గుజరాత్లో ఉండేటువంటి బీజేపీ కాదు, కర్ణాటకలో ఉండే హిందుత్వ వేరు, లింగాయతీ హిందుత్వ. గుజరాత్లో ఉండే హిందుత్వ వేరు. ఓకే, వాళ్ళు సైద్ధాంతికవాదం మొత్తం భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేస్తామంటున్నాం. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతీయ ప్రత్యేకతలను పరిగణలో తీసుకొని అది ఈరోజు ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా, రాజకీయ సిద్ధాంతంగా, రాజకీయ పార్టీగా వచ్చినట్టు. అది ఇప్పుడు ఈ కేంద్రీకరణ వల్ల మోదీ హయాంలో విపరీతమైన కేంద్రీకరణ కారణంగా ఈ ప్రత్యేకతను కోల్పోతుంది. కనుక నా ఉద్దేశంలో, నా విశ్లేషణలో భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలు ఇదే. ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వాలను గౌరవించేటువంటి రాజకీయ ప్రక్రియలకే. అది ఈ ప్రాంతీయ పార్టీలను మనం చూసినట్లయితే ఏంటి ప్రాంతీయ పార్టీ? ఒక నాయకుడు, అతని కుటుంబం, ఎందుకంటే ఆయన పోయిన తర్వాత ఆయన పోయిన తర్వాత లేరనుకోండి, జైలు దాకా అవుతుంది. పరిస్థితి, కులం, ఇది ఆ ప్రాంతీయ పార్టీ యొక్క నిర్మాణం. అంత కులం ప్రధానంగా లేదు అనేటువంటి రాజకీయ వ్యవస్థలు కులము చాలా ఇంట్రికేట్గా మిళితమై ఉన్నటువంటి విషయాలు, నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కనుక ఈరోజు మన రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఈ కులము ఎంత అంతర్గత భాగంగా భారత రాజకీయాల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే మనము చాలామంది బహుజనులు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అంటారు. ఆ మధ్య ఒక ఆంధ్ర ప్రాంతంలో ఒక దళిత నాయకుడు పార్టీ పెట్టమని ప్రయత్నం చేశారు. ఎవరో చెప్పారు, నేను కొన్ని ఎలక్షన్స్ గురించి తెలుసు కలువ అని. నాకు తెలిసాడు ఆయన కలిసి అంటే ఇట్లా పార్టీ నిర్మాణం చేస్తే కాదు, అసలు నువ్వు ఎందుకు పార్టీ నిర్మాణం చేయాలనుకో అంటే, సార్ కులాన్ని నిర్మూలించడానికి అంటే కులం నిర్మూలించడానికి ఇట్లా కాదు, ప్రత్యేకంగా ఉండాలి కదా పార్టీ. సాధ్యమా కాదా పదవచ్చు. అయితే ఎన్నికలు అనౌన్స్ అయ్యే వరకు తక్కువ పోయి టీడీపీలో చేరాడు. ఆయన టీడీపీ చేసి మినిస్టర్ కూడా అయ్యాడు. ఆ అనుచరులు నాకు చాలా దగ్గర, నాయకుడు పోయింది కానీ అనుచరులు నాకు వాళ్ళు ఒకసారి గుంటూరు పోయినప్పుడు కలిసినప్పుడు నేను అడిగాను, ఏంటి సార్ మేము ఆయన పోయి అడిగినాము, ఇంకా రాజకీయ అధికారం మాస్టర్కి అంబేద్కర్ చెప్పిన మాస్టర్కి ఇదే కదా, నేను ఎమ్మెల్యేనే మినిస్టర్ ఇంతకు నుంచి ఏం రాజకీయ అధికారం ఉన్నాయట అంటే కాస్త అంటే మీరేమనుకున్నారు సార్ మొత్తం మోసంగా ఆడతారు.
కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా ప్రత్యామ్నాయ రాజకీయం కాదు కదా. నేను మినిస్టర్ ఏదైనా మాస్టర్కి అన్నాడు. అసలు ఈ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలు చూడండి, పార్లమెంట్లో 1/5 పార్లమెంట్ సభ్యులు SC ST మన రిజర్వేషన్స్ కాదు. ఆ మధ్య ఒక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఒక స్టడీ జరిగింది, PhD చేసేవాళ్ళు. దాంట్లో ఆయన చేసింది ఏంటంటే 1/5 అంటే 150 అరౌండ్ 150 కదా పార్లమెంట్లో SC ST MPs 131 సభ్యులు ఉన్నటువంటి పార్లమెంట్లో కట్టింగ్ అక్రాస్ ద పార్టీస్. వీళ్ళు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే 131 మెంబర్స్ లోక్సభలో ఎంత టైం మాట్లాడారు? నేను పంపిన అక్కడ పోయి మాట్లాడాను కదా. రిజర్వేషన్ ఫిలాసఫీ ఏంటి అంటే ఆ కమ్యూనిటీస్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలను, సమస్యలను రిప్రజెంట్ చేయడానికి వరకు ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉండాలి. అందరూ ఓటేసిన కమ్యూనిటీ ఇంట్రెస్ట్. యాక్చువల్గా వీళ్ళు మాట్లాడింది 5% కూడా కాదు. ఆ 5%లో కూడా కమ్యూనిటీ ఇష్యూస్, SC ST ఇష్యూస్ 1% కూడా మాట్లాడాలి. అంటే వాళ్ళు పోయి ఆడ ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మీరు విశ్లేషిస్తే, రిజర్వేషన్ బేసిస్ మీద ఎన్నుకోబడి పార్లమెంట్ పోయినా కూడా వీళ్ళు పూర్తిగా ఆధిపత్య కులాల నేపథ్యంలో పొలిటికల్ పార్టీ ఆధీనంలో కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, ఏఐడిఎంకే నాయకులు చెప్పిన విషయాన్ని మాట్లాడాలి. లైన్ క్రాస్ చేసి మాట్లాడామనుకోండి, నెక్స్ట్ డే వార్నింగ్ వస్తుంది, లేకపోతే తర్వాత టికెట్ రాదు. ఇది పరిస్థితి. అంటే దళిత బహుజనులకు రాజకీయ అధికారం ద్వారా సామాజిక మార్పు వస్తుంది, రాజకీయ మార్పు వస్తుంది అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి కాస్ట్ డామినెంట్ పొలిటికల్ స్ట్రక్చర్ అది సాధ్యమా? రెండో అతి ప్రధానమైన విషయం, ఈ పార్టీలు ఏవి కూడా అంటే అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉందా ఈ పార్టీస్లో? లేదు. ఇక్కడ మనం కీలకంగా అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేనటువంటి పార్టీల ద్వారా విస్తృత రాజకీయ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందా? నా ఇంట్లో ప్రజాస్వామ్యం కానీ బయటికి మాత్రం బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యవాదిని అని ఎట్లా అనగలవు? ఇది ఈరోజు ఈ దళిత బహుజన ఉద్యమం ముందున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సవాల్. సాటర్డే ఇస్తున్నట్టు దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే, ఫూలే మిత్రులు కూడా చాలామంది మాట్లాడారు. ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చిన అంశం విద్యా అంశం. ఆయన హంటర్ కమిషన్ 1875 ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం జరుగుతుంది. హంటర్ కమిషన్ అంటే భారతదేశంలో విద్యా విధానంలో ఏం మార్పులు తీసుకొచ్చాయనేటువంటిది బ్రిటిష్ కల్చరల్ స్టేట్ కూడా అటెన్షన్. దానికి చాలామంది రెనడే లాంటి వాళ్ళు, గోఖలే లాంటి చాలామంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమంటారంటే, మీరు పైన కులాలను, ఆధిపత్య కులాలను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కింది కులాలని చదువు చెప్తారు. ఇప్పుడు అంటారు థియరీ ఆఫ్ పర్క్యులేషన్. భారతదేశంలో సంపద సృష్టిస్తే సంపద కిందికి కారుతుంది. మన అనుభవం ఏంటంటే సంపద అక్కడనే ఉంటుంది, లేకపోతే ఇంకా పైకి పోతుంది. సంపద ఈ నియోలిబరల్ కాంటెక్స్ట్లో ఈ 25 సంవత్సరాల కాలంలో సంపద విపరీతంగా పెరిగింది. 5th బిగ్గెస్ట్ ఎకానమీ అంటున్నారు కదా. మరి ఈ సంపద అంతా ఎటు పోయింది? 80 కోట్ల మందికి రోజు ప్రతి నెల ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తుంది, లేకుంటే ధాన్యం ఇస్తుంది, గోధుమలు ఇస్తుంది. అంటే సంపద ఎటుంటుంది? వీళ్ళ దగ్గర నిజంగా సంపద ఉంటే వీడు పోయి ఆ 5 కిలోల బియ్యం తీసుకుంటాడు. ఒక పాయింట్ ఏంటంటే, ఇది పర్క్యులేట్ కాదు. బ్రిటిష్ ప్రభుత్వము స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని
దళిత బహుజనులకు శూద్రాతిశూద్రులకు విద్య చెందేటట్టుగా చూడాలి. పనులుగా రెండవది, ఈరోజు ఉన్నటువంటి సామాజిక నిర్మాణం కారణంగా విద్యనిచ్చేటువంటి ఉపాధ్యాయులందరూ ద్విజులే కనుక, బ్రాహ్మణులే కనుక వాళ్ళు సరిగ్గా విద్య చెప్తున్నారా లేదా కింది కులాలకు, దాని వరకు ఇన్స్పెక్షన్ సిస్టమ్. ఈరోజు ఇన్స్పెక్షన్ సిస్టమ్ లేదు. మేము చంద్రనాల్లో స్కూల్కి పోయేటప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. మమ్మల్ని బెదిరించే టీచర్లను ఇన్స్పెక్టర్ చూసి పోయేవాడు. కనుక మాకు సంతోషం అనేది. మీరు మమ్మల్ని బెదిరిస్తే మమ్మల్ని కూడా ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, ఇంకా 1 వీక్ వస్తున్నట్టే 1 వీక్ నుండి స్కూల్ మొత్తం క్లీన్ చేయడము, తర్వాత పిల్లలకు పాఠాలు చెప్పడము. ఆయన వచ్చి ప్రశ్నలు అడిగితే చెప్పలేదు. అప్పుడు మేము చాలా సంతోషం కదా, వీళ్ళని బెదిరించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ సిస్టమ్, స్కూల్ ఇన్స్పెక్షన్ కంప్లీట్గా ఒక చెప్పింది. అంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ చెక్, క్వాలిటీ సూపర్విజన్ లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇది 19వ శతాబ్దంలో పూలే చెప్పారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. పూలే సిద్ధాంతంలో సామాజిక సోషల్ ఇంటర్నేషన్, సోషల్ ఇంక్లూజన్, కింది కులాలకు సామాజికంగా ఎదగాలంటే ఉండే ఒకే ఒక అవకాశం విద్య. మిగతా వాళ్ళకి డబ్బులు ఉన్నవాడికి విద్య లేకుండా పర్వాలేదు, సామాజిక స్థాయి ఉన్నవాడికి ఎట్లా గౌరవం వస్తుంది? అవి లేని వాడికి విద్య ద్వారానే గౌరవం వస్తుంది, సంపద కూడా వస్తుంది. ఇంకా విద్య అనేది ఒక మౌలిక హక్కుగా ఉండాలి అనేటువంటి పూలే యొక్క ఆలోచన. విద్య ద్వారానే సామాజిక ఇంటగ్రేషన్, సోషల్ ఇంటగ్రేషన్, ఇంక్లూజన్ జరుగుతుంది. ఈరోజు సామాజిక ఎక్స్క్లూజన్, సోషల్ ఎక్స్క్లూజన్ ప్రధానంగా ఎందుకు జరుగుతుందంటే విద్యతో జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలు 100% ఎవరు మొదటి జనరేషన్ తల్లిదండ్రులు దగ్గర మొదటి జనరేషన్ పూర్తి శూద్ర ఆతిష్ఠుడు. 1950లో 70, 80 వరకు కూడా అసలు లేదు. క్లాస్ రూమ్లో సమాజంలో ఉన్నట్టు అంత వైవిధ్యత కనబడేది. మంచి క్లాస్ రూమ్ ఏంటి, సమాజంలో ఉన్న అన్ని రకాలైనటువంటి వైవిధ్యతలు కనబడాలి. ఈరోజు అది లేదు. కనుక ఇన్స్టెడ్ బికమింగ్ ఏ సైట్ ఆఫ్ ఇంక్లూజన్, ఎడ్యుకేషన్ టుడే సైట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఈ విశ్లేషణ మనకు చాలా స్పష్టంగా ఎప్పుడు అర్థమవుతుందంటే పూలే యొక్క విశ్లేషణ విధానాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఈరోజు కులం బలహీనపడలేదు, బలమైనటువంటి వ్యవస్థగా ఉంది. కులం యొక్క సైద్ధాంతిక భావజాల పునాదిలో అది రకరకాల కారణాల వల్ల రకరకాల రూపాల్లో బలంగా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు కుల వ్యతిరేక ఉద్యమం ఒకవేళ కుల వ్యతిరేక రాజకీయాలను పరిశీలించాలి, దీన్ని గమనించాలి. కొత్త అవతారంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ దానికి పునాది. రెండవది, కుల వ్యవస్థ ఎంత బలం పడిందంటే సామాజిక న్యాయ రాజకీయాలలో 70లో 80, 90లో భారతదేశంలో ఒక సామాజిక సోషల్ జస్టిస్ పాలిటిక్స్ ఒక బలంగా కనబడ్డాయి, ఒక ప్రముఖమైన ముఖంగా కనబడ్డాయి. ఈరోజు అది లేదు, డిఫెన్సివ్ స్టాండ్స్లో ఉన్నాయి. 1990లో బలంగా, 80లో 90లో బలంగా ఉన్నటువంటి దళిత ఉద్యమం ఈరోజు చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉంది. ఇది రెండో, అంటే నయా ఉదారవాద నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి మార్పు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కులాల వ్యతిరేక ఉద్యమం నిర్మించారు. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో పూలే నుండి మనం గ్రహించాల్సినటువంటి విషయాలు ఏంటి? కులాన్ని తిరిగి పరిశీలించాల్సినటువంటి 21st సెంచరీ ఏ విధంగా ఉంది, అది చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, దాని సైద్ధాంతిక భావజాల పునాది ఏమైనా మార్పు వచ్చిందా, దీన్ని పక్కదారి పట్టించేటువంటి. ఈరోజు మీరందరూ పేపర్లో చదువుతూనే ఉంటారు,
పోస్ట్ ట్రూత్ ఏదో ఫ్యాషనబుల్గా అయిపోయింది అది ఒక సిద్ధాంతం. పోస్ట్ ట్రూత్ అంటే ట్రూత్ అంటే సత్యం, సత్యానంతర సమాజం అట, సత్యానంతర ప్రపంచం, పోస్ట్ ట్రూత్ యూనివర్స్. ఫ్రాన్స్లో మనకు 1970-80లో వచ్చినటువంటి పోస్ట్ మోడర్నిజం, పోస్ట్ స్ట్రక్చరిజం అనేటువంటి సిద్ధాంతకర్తలు వాడు 70-80లో ప్రతిపాదిస్తే అది ఒక 15-20-30 సంవత్సరాల తర్వాత ఒక బలమైనటువంటి దాంట్లో ప్రతి ఒక్కటి పోస్ట్ ట్రూత్ అంటారు. అంటే ఏంటి పోస్ట్ ట్రూత్? సత్యాన్ని మనము ఇదే ఏకీకృతంగా చూడలేము. దిర్ ఇస్ నో యూనిటేరియన్ వ్యూ ఆఫ్ ట్రూత్. ఇదే సత్యం అని చెప్పలేము. సత్యం అనేటువంటిది మనం చూసే పద్ధతిలో ఆధారపడుతుంది. ట్రూత్ ఈజ్ ఎ narrative. ట్రూత్ ఈజ్ నాట్ గివెన్. సత్యం అనేటువంటి ఒక కన్స్ట్రక్షన్. ఎవడు ఏ రకంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అంటే స్టోరీ చెప్పినట్టు, ఒక్కొక్కరు ఒక కథ చెప్పుకొని వెళ్ళిపోయినట్టు. అటువంటి అభిప్రాయము, అటువంటి సామాజిక దృక్పథం ఉంటే ఆ సమాజం యొక్క భవిష్యత్తు ఏంటి? సత్యానికి ఒక సార్వత్రికత. ఇఫ్ ట్రూత్ ఈజ్ నాట్ యూనివర్సల్, ట్రూత్ ఈజ్ జస్ట్ కన్స్ట్రక్షన్, స్పెసిఫిక్ పర్టికులరిస్టిక్ కన్స్ట్రక్షన్ అని ఆ సమాజానికి ఉండేటువంటి భవిష్యత్తు ఏంటి? ఇది ఈరోజు మనం అడగాల్సినటువంటి. అక్కడ ఫూలే చాలా ఇంపార్టెంట్.